బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ హిల్స్ కు రాకపోయినా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. జూబ్లీ హిల్స్ ప్రచారం చేసే వాళ్ల కంటే తన మాటలే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయని స్పష్టం చేశారు. నిజామాబాద్ లో బీజేపీ బలంగా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ప్రచారానికి రాలేదని తనపై ఫిర్యాదు చేయవద్దని కోరారు అరవింద్. మాట్లాడింది జూబ్లీస్ ప్రచారం కూడా అయింది. ప్రచారం చేస్తలేని అనుకోకుర్రి, మస్తయింది. ఆడ చేసేటోళ్ళ కంటే ఎక్కువైంది ఇడికెళ్ళి. మా రామచంద్రరావు గారు నేను మాట్లాడిన మాటలు నా సోషల్ మీడియా బలము ఆడ ఫిజికల్ గా చేసిన దానికంటే ఎక్కువైతుంది ప్రచారం. ఓకే, కంప్లైంట్ లేకురు నా మీద. అవర్ స్టాండర్డ్ ఆఫ్ నిజామాబాద్ బీజేపీ ఇస్ మచ్ హయ్యర్. ఐఎమ్ ప్రౌడ్ టు సే. ఇప్పుడు నేను మాట్లాడింది జూబ్లీస్ ప్రచారం కూడా అయింది. ప్రచారం చేస్తలేని అనుకోకుర్రి, మస్తయింది. ఆడ చేసేటోళ్ళ కంటే ఎక్కువైంది ఇడికెళ్ళి. మా రామచంద్రరావు గారు నేను మాట్లాడిన మాటలు నా సోషల్ మీడియా బలము ఆడ ఫిజికల్ గా చేసిన దానికంటే ఎక్కువైతుంది ప్రచారం. ఓకే, కంప్లైంట్ లేకురు నా మీద. అవర్ స్టాండర్డ్ ఆఫ్ నిజామాబాద్ బీజేపీ ఇస్ మచ్ హయ్యర్. ఐఎమ్ ప్రౌడ్ టు సే. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ హిల్స్ కు రాకపోయినా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. జూబ్లీ హిల్స్ ప్రచారం చేసే వాళ్ల కంటే తన మాటలే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయని స్పష్టం చేశారు. నిజామాబాద్ లో బీజేపీ బలంగా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ప్రచారానికి రాలేదని తనపై ఫిర్యాదు చేయవద్దని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు? కంప్లైంట్లు చేయవద్దని చెప్తున్నారు. ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ధర్మపురి అరవింద్ చేసినటువంటి కామెంట్స్ నేరుగా అటు కిషన్ రెడ్డిని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులతో సహా అందరూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చాలా తీవ్రంగా చేస్తున్నటువంటి క్రమంలో నిజామాబాద్ నుంచే నేను ప్రచారం చేస్తున్నాను, నా సోషల్ మీడియా వెప్పన్ ఒకటి చాలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకంటే, అంటే కిషన్ రెడ్డి కంటే, మన రామచంద్రరావు కంటే, బండి సంజయ్ కంటే అందరికంటే నా ప్రచారం ఎక్కువ సోషల్ మీడియా త్రూ నిజామాబాద్ నుంచి. ఇంకా మాదే ఎక్కువ పార్టిసిపేషన్ ఉంది. సో దయచేసి నా మీద ఎవరు కంప్లైంట్లు చేయకండి అని చెప్పేసి, ఒకవేళ కంప్లైంట్ చేసినా నీకంటే ఎక్కువ నేనే పనిచేస్తున్నా. అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏదో ఒక క్విడ్ ప్రోకో నడుస్తోంది కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి అన్నది ఒక వాదన బలంగా వినిపిస్తోంది. సో అంటే బీజేపీ ఓటు బ్యాంక్ నిన్న మొన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముస్లింలదే, ముస్లింల కేసు కాంగ్రెస్ పార్టీ అని చెప్పినటువంటి క్రమం. తర్వాత బండి సంజయ్ వచ్చి మళ్ళీ హిందువులు 70% ఉన్న హిందువులంతా జూబ్లీహిల్స్ లో బీజేపీ కోటేంటి అంటే ఒక కమ్యూనిటీలను, రిలీజియన్స్ ని రెచ్చగొట్టేలాగా ఈ రాజకీయాలు నడుస్తున్న జూబ్లీహిల్స్ లో కేవలం మైనార్టీ ఓట్ల టార్గెట్ గానే నడుస్తోంది. అండ్ మోరోవర్ బీజేపీ ఆల్రెడీ ఒప్పేసుకుంది వాళ్ళకి కావాల్సింది బీహార్, ఆ తర్వాత మిగతా కేరళ గానీ, తమిళనాడు గానీ, పశ్చిమ బెంగాల్ గానీ, అస్సాం గానీ ఈ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో బీజేపీ కాన్సన్ట్రేషన్ అదే. మొన్న రీసెంట్ గా ఐ న్యూస్ ఇంటర్వ్యూలో కూడా బీజేపీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా చేసినటువంటి కామెంట్ అదే, జూబ్లీహిల్స్ మాకు ప్రియారిటీ కాదు, మాకు ఫస్ట్ బీహార్ ఎన్నికలు ప్రియారిటీ, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల టైంలో మేము గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటాం తెలంగాణలో బీజేపీ అని చెప్పేసి ఆయన చెప్పారు. సో దీన్ని ప్రచారం కేవలం పై మాత్రం ఒక పేరు కోసం ప్రచారం బీజేపీ విషయంలో చూడొచ్చు తప్ప రెచ్చగొట్టే విధంగా అండ్ టీఆర్ఎస్ ఓటు బ్యాంకు చీల్చే విధంగానే ఈ ప్రచారాలు నడుస్తున్నాయని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. ధర్మపురి అరవింద్ మొదటి నుంచి అంటే అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా ఈ రోజు కామెంట్ చేశారు. అభ్యర్థి ఎంపిక గురించి నాకే సంబంధం, కిషన్ రెడ్డి నియోజకవర్గం ఆయన సెగ్మెంట్ లో ఉంది. సో అది కిషన్ రెడ్డిని అడగండి, నాకు సంబంధం లేని విషయం అని చెప్పేసి అరవింద్ కుండబద్దలు కొట్టేశారు. సో అధిష్టానానికి అరవింద్ కు మధ్యలో సఖ్యత లేదని అర్థం. ఎందుకంటే ఇంకోటి, అరవింద్ ఒక బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. తో పాటు రామచంద్రరావు అధ్యక్ష పదవి ఎన్నిక సమయంలో కూడా అమిత్ షా అక్కడికి నిజామాబాద్ రావడం జరిగింది పసు బోర్డు ఓపెనింగ్ టైంలో. సో అరవింద్ కూడా పోటీలో ఉన్నారు, అరవింద్ కూడా రాష్ట్ర అధ్యక్ష స్థాయిలో ఉన్నారన్నది బలంగా వినిపించినటువంటి అంశం. అరవింద్ పేరు వినిపించింది, డికే అరుణ పేరు వినిపించింది, ఈటల రాజేందర్ పేరు బలంగా వినిపించింది. అప్పుడు రాజా సింగ్ కూడా రబ్బర్ స్టాంప్, స్టేట్ కమిటీ నిర్ణయిస్తే రబ్బర్ స్టాంప్ అయింది, సెంట్రల్ కమిటీ నిర్ణయిస్తే ఒక గాడిలో ఉంటుంది పార్టీ అని చెప్పేసి రాజా సింగ్ చేశారు. సో అనుకున్నట్టుగానే కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తినే రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. సో ఈ రోజు పార్టీ గ్రాఫ్ తగ్గిపోవడానికి కూడా రామచంద్రరావు ప్రధానంగా కారణం అని చెప్పేసి ఈ రోజు ఆయన మాటల్లో అర్థం చేసుకోవచ్చు. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన నీడ, ఆయన షాడోనే ఇప్పుడు మళ్ళీ అధ్యక్ష పదవి ఉంది. సో నేను నా పని నేను చేస్తున్నాను, పార్టీ కోసం సోషల్ మీడియా వేదికగా నేను ప్రచారం చేస్తున్నానంటూ ఆయన చెప్పినటువంటి కామెంట్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.